తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలపై ఆధారపడి పంటలు వేసిన రైతులు హమ్మయ్య అనుకుంటున్నారు. కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నగరాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. అయితే వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో సంతోషాలు ఉంటే ఇంకొన్ని ప్రాంతాల్లో మాత్రం జనాలకు ఇబ్బంది తప్పడం లేదు. తాజాగా మహబూబాబాద్ జిల్లా వేమునూరు శివారు పెసరబండ తండా స్కూల్ పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వ స్కూల్లో వసతులే అంతంత మాత్రం అంటే ఈ భవనం పాతబడింది. పైగా చిన్న వర్షం పడినా వరద నీరు నేరుగా క్లాస్ రూముల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ స్కూల్లో 18 మంది విద్యార్థులు చదువుకునేందుకు వస్తుంటారు. వర్షాల కారణంగా సడన్ గా క్లాస్ రూముల్లోకి వరద నీరు వస్తుండటంతో విద్యార్థులు వెనుదిరుగుతున్నారు. అంతేకాదు భవనం పాతబడ్డం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో అన్న భయం కూడా వెంటాడుతోంది. వర్షం వల్ల స్కూల్లో ఉన్న వస్తువులు తడవకుండా ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు. ఫైల్స్ నీళ్లలో తడవకుండా బెంచీలపై పెట్టి కాపాడుకుంటున్నారు. ఎప్పుడు వర్షం పడినా ఇదే పరిస్థితి రిపీట్ అవుతోందని అక్కడి ఉపాధ్యాయులు చెబుతున్నారు. పేద విద్యార్థుల చదువుకి ఆటంకం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని టీచర్లు కోరుతున్నారు. చెరువును తలపిస్తున్న ఈ పాఠశాల పేరు ఎంపీపీఎస్ పెసరబండ తండా, మోబాద్ మండల్. చిన్నపాటి వర్షానికే మొత్తం చెరువును తలపిస్తూ ఉంది. మా పాఠశాలలో 18 మంది పిల్లలు రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఇద్దరు ఉపాధ్యాయులను పనిచేస్తున్నాం. చిన్నపాటి వర్షానికి మొత్తం కూడా చెరువులాగా ఉండి అనేక భయంకరంగా ఉంది పరిస్థితి. ఇది శిథిలావతులను ఈ పాఠశాల చూసేసి పిల్లలు కూడా బడికి వచ్చే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు కూడా ఎన్నోసార్లు మరణించుకున్నప్పటికీ కూడా చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం అయినా సరే మిగతా పెద్దలందరూ కూడా దీన్ని స్పందించి మా పాఠశాలకు భవనాన్ని కేటాయించవలసిందిగా కోరుతున్నాం.